హలో అండి. ఈరోజు అందరు ఇష్టపడే జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూద్దాం రండి. దీనికి యాలకులు, మిరియాలు, బెల్లం తురుము తీసుకోవాలండి సరిపడా. ఒక అర లీటరు పచ్చివి చిక్కని పాలు తీసుకోవాలి. జున్ను పాలు సరిపడా వేసుకోవాలండి. అర లీటర్ పాలకి ఒక అర లీటర్ చిక్కని జున్ను పాలు అయితే ఒక 100 ml సరిపోతాయండి. ఒకవేళ పలుచగా ఉంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు. ఈ పచ్చిపాలల్లో బెల్లం తురుము వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడం. బెల్లం కరిగే వరకు ఈ పచ్చిపాలల్లో కలుపుకోవాలండి. యాలకులు, మిరియాలు కూడా పౌడర్ చేసుకుని రెడీగా ఉంచుకోవడం. యాలకులు, మిరియాల పౌడర్ రెడీ అయిందండి. ఈ బెల్లం కరిగిపోయింది. ఈ కరిగిపోయిన బెల్లం పాలని డస్ట్ అయినా ఉంటుందని ఒక వడకట్టుకుంటే స్ట్రైనర్తో ఇంకా మీకు కింద డస్ట్ ఏమి ఉండదండి. మనం డైరెక్ట్గా ఇందులో వండుకుందాం, అందులో వేసేసుకోవచ్చు. ఇక్కడ 100 ml జున్ను పాలు చిక్కనివండి. యాలకులు, మిరియాల పొడి తగినంత. దీంట్లో సొంటి పొడి కూడా వేసుకుంటారు కావాలనుకుంటే. అన్నీ వేసి ఈజీగా మిక్స్ చేసేసుకోవడం అండి, అంతే. కుక్కర్లో వాటర్ వేసుకుని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని కుక్కర్లో పెట్టేసుకోవడం. మన మూత టైట్గా పెట్టక్కర్లేదండి, లూజ్గా ఉన్న మూత పెట్టాలి. టైట్గా ఉంటే వాటర్ వచ్చేసి మళ్ళీ పలచన అయిపోతుంది, అందుకని లూజ్గా ఉండాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని ఈజీగా 4-5 విజిల్స్ అండి, జస్ట్ 4-5 విజిల్స్కి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ పెట్టుకుంటే మనకి జున్ను ఈజీగా రెడీ అయిపోతుంది. చూద్దాం రండి. జున్ను రెడీ అయిపోయిందండి. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక స్పూన్ కానీ చాకు కానీ తీసుకుని టెస్ట్ చేసుకుంటే పాలు ఏం లేవు కాబట్టి రెడీ అయిపోయింది. ఈజీగా జున్ను రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.